మన ఎదురుగుండా ఒక సంఘటన చోటు చేసుకోవచ్చు, అది యాక్షన్. మన చుట్టూ కొన్ని పరిస్థితులు దాపరించవచ్చు, అవి యాక్షన్స్. కానీ దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అది నీ వ్యక్తిత్వం. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అది నీ ఆత్మీయత. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అదే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అదే నిన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళుతుంది. ఆ కుమార్తె చాలా టెన్షన్ పడిపోతుంది, చాలా దిగులు పడిపోతుంది, చిరాకు పడిపోతుంది. ఈ పరిస్థితులు నేను ఎదుర్కోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఉద్యోగంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలామంది నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చాలా టెన్షన్స్ ఉన్నాయి, బ్రతుకు మీద విరక్తి వచ్చేస్తుందని చెప్పి చాలా చిరాకు పడిపోతుంది, చిటపట్లుగా మాట్లాడుతుంది. అలా చిరాకు పడిపోతూ ఆవేశపడిపోతూ మాట్లాడుతున్న కుమార్తెను చూసిన తండ్రి, సరేనమ్మా నీ చిరాకు నేను అర్థం చేసుకోగలను, నాతో పాటు రా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి 3 పొయ్యిలు ఉంటే ఆ 3 పొయ్యిల మీద 3 గిన్నెల్లో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు మరిగిస్తున్నాడు. ఒక గిన్నెలో బంగాళపు దుంపలు తీసుకున్నాడు, బంగాళదుంపలు వేశాడు. మరొక గిన్నెలో ఎగ్గులు వేశాడు. ఇంకొక గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. అవి మరిగిస్తూ ఉన్నాడు, అవి చూస్తూ ఉన్నాడు. కుమార్తె పక్కన ఉంది, తల్లి గమనిస్తూ ఉండమ్మా అని చెప్పన్నాడు. గమనిస్తా ఉంది. అవి మరిగిన తర్వాత ఉడికిన తర్వాత ఆ బంగాళదుంప తీశాడు. చూడు ఎలా ఉందని చెప్పన్నాడు. ఎలా ఉంటుంది? బంగాళదుంపను ఉడికిస్తే మెత్తగా అయిపోద్ది. అవునా? అయితే ఎగ్ చూడు అని చెప్పేసి ఎగ్ చేతిలో పెట్టాడు. దీని సంగతి ఏమిటి? ఎగ్ని బాయిల్ చేస్తే గట్టిగా అవుతుంది. ఓహో అని చెప్పి ఆ కాఫీ గింజలు బాగా మరిగిన తర్వాత ఆ కాఫీ తీసి తనకిస్తే ఎలా ఉంది? అద్భుతంగా ఉంది అంది. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఈ 3 కూడా బంగాళదుంపలు, ఎగ్గులు, అలాగే కాఫీ గింజలు 3 కూడా ఒకే టెంపరేచర్ నీళ్ళల్లో వేయబడి, నీళ్ళల్లో మార్పు లేదు, కానీ వాటిలో మాత్రం మార్పు వచ్చింది. గట్టిగా ఉండేటటువంటి బంగాళదుంపలు మెత్తగా అయినాయి. లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి గుడ్డు కాస్త గట్టిపడింది. చాలా గట్టిగా ఉన్నటువంటి కాఫీ గింజలు కాస్త మరిగినప్పుడు అవి రుచికరమైనటువంటి కాఫీని ఇచ్చినాయి. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, అమ్మా గమనించావా? ఆ నీళ్లు ఒకే టెంపరేచర్లో మరుగుతున్నాయి. అది నీ చుట్టూ ఉండేటటువంటి వాతావరణం. అందరూ కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితులు గుండానే వెళ్తున్నారు. అందరూ కూడా ఇదే దేశంలో, ఇదే లోకంలో జీవిస్తున్నారు. అందరికీ శ్రమలు ఉంటున్నాయి, అందరికీ కష్టాలు ఉంటున్నాయి, అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, ఆటుపాట్లు ఉంటున్నాయి. కానీ వాటికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. బంగాళదుంప గట్టిగా ఉండేది కాస్త మరిగే నీళ్ళల్లో పెడితే అది బాయిల్ చేస్తే మెత్తగా అయింది, అది దాని క్యారెక్టర్. లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి గుడ్డు కాస్త మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడికిస్తే అది గట్టిగా మారింది, అది దాని క్యారెక్టర్. గట్టిగా ఉన్నటువంటి కాఫీ గింజలను కాస్త నీళ్ళల్లో వేస్తే ప్లెయిన్గా ఉన్న నీళ్లు కాస్త కాఫీ కలర్లోకి మారినాయి, అది దాని క్యారెక్టర్. అనగా మన చుట్టూ ఎప్పుడూ కూడా యాక్షన్స్ అన్నీ అందరికీ సమానంగానే ఉంటాయి, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది.